వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చెలరేగిన రాజకీయ తుఫాను సరికొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఆమెపై 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో కొండా కుటుంబం కాంగ్రెస్ ను వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్న ప్రచారం జోరందుకుంది. ఈ ఊహాగానాలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. అటగా ఇటగా లాంటి మాటలకు నేను సమాధానం చెప్పను. ఆమె కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి వస్తే పార్టీలో అందరితో చర్చించి అప్పుడు మాట్లాడతాను అంటూ తేల్చి చెప్పారు. వరంగల్ జిల్లా రాజకీయ సమీకరణాలు, కొండా కుటుంబం బీజేపీ వైపు చూస్తుందన్న ప్రచారం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ చుట్టూ జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలు తారాస్థాయికి చేరిన వేళ కొండా దంపతులు తమ అనుచర వర్గంతో కలిసి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. కొండా సురేఖ బీజేపీ చేరిక వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా బదులిచ్చారు. ఇలాంటి ఊహాగానాలకు, అటగా అనే మాటలకు తాను స్పందించబోనని, బీజేపీలోకి ఎవరైనా రావాలంటే దానికి ఒక పద్ధతి, వ్యవస్థ ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఆమె ముందు రాజీనామా చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని ముందుకొస్తే కేంద్ర నాయకత్వం నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్లో సమావేశమైన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సురేఖను మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేయడం సంక్షోభాన్ని మరింత పెంచింది. మరి అటాని మీరు రాసుకోవాలి, నేను అనకూడదు. అటాలు నేను చెప్పను, అటాలకు నేను జవాబు చెప్పను. అయినప్పుడు చెప్తాను. ఆమె రాజీనామా చేసినప్పుడు ఆమె నీకేమైనా మా పార్టీలో వస్తా అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడతా. ఆమె మీరు చెప్పినప్పుడు చెప్తా, నేను ఎప్పుడేం చెప్తా. ఇప్పుడు ఏం చేయాలి అనేది నేను ఒక్కరిని కాదు కదా, మా పార్టీలో అందరూ ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ మేడం తోటి నువ్వు మాట్లాడి నాకు చెప్తే అప్పుడు మాట్లాడు. అప్పుడు చెప్తా, నేను ఏం చెప్పలేను. ఇప్పుడు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వెనుక విపక్షాల హస్తం ఉందన్న అనుమానాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లేదా బీజేపీల వద్ద రాజకీయ హామీ తీసుకునే రేవంత్ రెడ్డిపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయించారా అన్న కోణంలో కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొండా కుటుంబానికి బలమైన క్యాడర్ పట్టు ఉన్నాయి. పరకాల, వరంగల్ ఈస్ట్ స్థానాల్లో బీజేపీకి బలమైన మాస్ లీడర్ల కొరత ఉన్న నేపథ్యంలో కొండా వర్గం చేరిక ఆ పార్టీకి జిల్లాలో కొత్త శక్తిని ఇస్తుందన్న లెక్కలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి ప్రత్యక్ష సభ్యత్వం లేని కొండా సుస్మితను ముందుగా బీజేపీలో చేర్పించి ఆ తర్వాత అనుకూల సమయంలో సురేఖను పార్టీలోకి ఆహ్వానించే వ్యూహం కూడా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాలను రచిస్తోంది. ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను, బలమైన సామాజిక వర్గ నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న సంకేతాలను పంపుతోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే బీసీ మహిళా నేతపై వేటు వేశారన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. బర్తరాఫ్ చేస్తే ఆ వర్గం పూర్తిగా దూరం అవుతుందా అన్న కోణంలో సమీక్షలు జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం ఆధారంగానే కొండా కుటుంబ భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంది. తమను తప్పిస్తే బీజేపీలో చేరి సవాలు విసురుతారా లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.